జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 58. రాజుకు ఎటువంటి మంత్రులు ఉండాలి, ఎటువంటి రాజోద్యోగులు ఉండాలి, రాజు దండనిధితో దోషులను ఎలా శిక్షించాలి అనే విషయాలు అడిగాడు ధర్మరాజు భీష్ముల వారిని. భీష్ముల వారు చెప్తున్నారు, రాజన్, ధర్మరాజు అడగగా ఈ విషయాలపై భీష్ముల వారు స్పందించి చెప్తున్నారు, వినండి. ధర్మరాజా, రాజుకు ఉత్తమ మంత్రి లేదా ఉత్తమ రాజోద్యోగి ఎవరు అంటే అతడు జ్ఞాన సముపార్జన చేసిన వాడై ఉండాలి, ఉత్తమ జీవన విధానం కలిగిన వాడై ఉండాలి. రాజుకు అలాగే జానపదులకు అతడు ఆప్తుడై ఉండాలి. అతడు కార్య నిర్వహణ సక్రమంగా చేయగలిగే సామర్థ్యం కలవాడై ఉండాలి. ధైర్య పరాక్రమంలో అతడు ఉత్తముడై ఉండాలి. క్రౌర్యము లేకుండా పరిశుద్ధమైన ఆత్మతో అతడు ప్రవర్తిస్తూ ఉన్నవాడై, ముఖ్యముగా రాజు పట్ల, రాజ కుటుంబం పట్ల, ప్రజల పట్ల, దేశ పరిపాలన పట్ల భక్తి విశ్వాసము కలవాడై ఉండాలి. అట్లాంటి వారిని రాజు ఆమూలాగ్రము పరిశీలన చేసి విధుల్లోనికి తీసుకోవాలి. మంత్రి అనేవాడికి ఓర్పు, సహనము, రాజభక్తి తప్పనిసరి ఉండాలి. అతడు ఇతర మిత్ర శత్రు దేశాల యొక్క పరిస్థితులకు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఆ మంత్రి దండనీతిలో, ధర్మశాస్త్రాలలో నిపుణత కలిగి ఉండాలి. అతడికి యుద్ధ వ్యూహాలు, రాజ్య పాలన, సంక్షేమం ఇట్లాంటి వాటిపైన మంచి ప్రావీణ్యత ఉండాలి. అట్లాంటి వారినే రాజు మంత్రులుగా నియమించుకోవాలి. అయితే నియమించుకున్న తర్వాత ఆ మంత్రి పైన రాజుకు మంచి అభిప్రాయము, ప్రేమ కలిగి ఉండాలి. అట్లాంటి మంత్రులకు, ముఖ్య రాజోద్యోగులకు రాజు మంచి జీతభత్యాలు ఇవ్వాలి, మంచి భవనాలు నివాసానికి ఏర్పాటు చేయాలి. మహాత్మా పితామహ రాజు దోషులకు దండనిధితో ఎలా శిక్షించాలి చెప్ప ప్రార్థన అడిగాడు. చెప్తున్నాడు భీష్ముల వారు, ధర్మరాజా, రాజుకు కానీ ఇతర మంత్రులకు కానీ రాజోద్యోగులకు కానీ చేరి వచ్చినటువంటి ఫిర్యాదులపైన తగు విచారణ జరిపించాలి రాజు. దానికి తగు మంత్రాంగము ఉండాలి. అందుకు నియమించిన ఉద్యోగులు సరైన రీతిలో విచారణ జరపాలి. నింద ఆరోపించబడిన వాడిపైన ఆ నింద వాస్తవమా కాదా అనేది విచారణలో తేలాలి. ఆ నిందారోపణ పైన ఇరు వర్గాలను విచారణ ధర్మంగా చేయాలి. సాక్షులను విచారించాలి. అక్కడ ఉన్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. చివరిగా ఆ నింద ఆరోపించబడిన వాడిపైన అనుమానం లేని విధముగా నిరూపణ అయితే అతనికి దండనీతి ప్రకారము, అమలులో ఉన్న శాసన ప్రకారము కఠినంగా శిక్షించాలి. కానీ ఒకవేళ ఆ నింద వాస్తవం కాకపోతే అతనికి శిక్ష పడరాదు. కొంతమంది శిక్షను తెప్పించుకున్న సమస్య లేదు, కానీ నిరపరాధికి శిక్ష పడితే మాత్రము ఆ దేశానికి చేటు కలుగుతుంది. అది తెలుసుకోవాలి ధర్మరాజా. కనుక ధర్మరాజా, నేరారోపణ జరిగిన తర్వాత విచారణ చేయనప్పుడు రాజు కానీ అతని యొక్క ఉద్యోగులు కానీ రుజు ప్రవర్తనతో దయాదాక్షిణ్యాలు లేకుండా వాస్తవాలను తెలుసుకోవాలి. రాగద్వేషాలకు అక్కడ తావు ఉండరాదు. ఏం జరిగిందో, ఎవరు ఏం తప్పు చేశారో స్పష్టంగా తెలియాలి. అలా తెలుసుకున్న తరువాత నేరము ఖచ్చితంగా నిరూపణ అయితే, అనుమానం లేకపోతే అతను శిక్షించాలి. అది అందరికీ తెలియాలి. అప్పుడు ఇతరులకు కూడా అట్లాంటి తప్పు చేయడానికి జడుస్తారు. ప్రజలు ధర్మంగా జీవించడానికి అలవాటు పడతారు. రాజా నిర్లక్ష్యంగా విచారణ చేసి నిరపరాధికి శిక్ష విధిస్తే ఆ పాపము రాజుకు చుట్టుకుంటుంది. అలాగే
తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారిని కూడా రాజు కఠినంగా శిక్షించాలి. లేకపోతే తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ప్రజలు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అలాగే తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారిని అనుమతించి వారిని ప్రోత్సహించే రాజోద్యోగులను కూడా రాజు తక్షణము శిక్షించాలి. రాజుతో పాటుగా తప్పుడు విధానంలో విచారణ చేసే రాజోద్యోగులు, మంత్రులు కూడా ఈ పాపంలో పాలు పంచుకుంటారు. కనుక ఏమాత్రము అనుమానం లేని విధముగా నేరము రుజువు కాబడిన తరువాత మాత్రమే ఆ నేరస్తునికి శిక్ష విధించాలి. ఆ విషయంలో రాజు కానీ, మంత్రులు కానీ, రాజోద్యోగులు కానీ తగు జాగరూకులై విచారణ జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్దోషికి శిక్ష పడరాదు. రాజా నిర్దోషులకు శిక్ష పడరాదని చెప్పింది కదా, అందుకే ఆ రాజు సత్యశీలతతో ఉండాలి. తన వారు పైవారు అనే విచక్షణ లేకుండా రుజువు ఉన్నప్పుడే ఆ శిక్షను ఖరారు చేయాలి. ఆ రుజువు కూడా అనుమానం లేని విధముగా ఉండాలి. దానికి సచ్చీలత రాజుకు అవసరమై ఉన్నది. ఈ నేరస్థాపన తరువాత విచారణలో ఉత్తమ బ్రాహ్మణులు కానీ, ఉత్తమ రాజోద్యోగులు కానీ, ఉత్తమ మంత్రులు కానీ విచారణ జరిపిన తరువాత రాజు కూడా ఆ విచారణలో పాలు పంచుకొని లోతుగా విచారణ చేసిన తరువాతనే ఆ దోషికి శిక్ష విధించాలి. విధించే ముందు ఆ నేరము అనుమానం లేకుండా రుజువు అయిందని రాజు నమ్మాలి. ఎందుకు ఇంత బాగా చెప్తున్నా అంటే, ధర్మరాజా, నిరపరాధికి రాజు శిక్ష విధిస్తే ఆ విషయం ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ఈ రాజు చెడ్డవాడు, నిర్లక్ష్యంగా విచారణ చేశాడు, ఒక మంచివాడికి శిక్ష వేశాడు అని రాజు పైన ప్రజలకు ఏక్యభావం కలుగుతుంది. రాజా, నీ రాజోద్యోగులు, నీ మంత్రులు ధనం గలవారి పట్ల, అధికారం గలవారి పట్ల, రాజకుటుంబీకుల పట్ల పక్షపాతం వహించే అవకాశము ఉన్నది. గనుక అట్లాంటి అవకాశాలు లేకుండా నువ్వు తగు నిర్ణయాలు చేయాలి. గనుక పక్షపాత రహితులు అని నిర్ణయించిన తరువాతనే వారిని ఈ ఉద్యోగంలో నువ్వు నియమించుకోవాలి. పక్షపాత రహితులు ఎలా ఉండాలో దానిని ముందుగుండా నువ్వు నిర్వచించుకొని వారిని ఎంపిక చేసుకోవాలి. దండ నీతికి, నేర స్థాపనకు, నేర విచారణకు, సాక్షులను కానీ ఆధారాలను కానీ విచారణకు తగిన శాసనబద్ధమైనటువంటి ప్రక్రియను నువ్వు ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. అట్టి ఆ శాసన విధానాన్ని ప్రజలకు అందరికీ ముందుగుండా తెలియపరచాలి. నిజమైన దోషులు, అపరాధులు, దోపిడీ దొంగలు, దారి దొంగలు శిక్షను అనుభవించకపోతే ప్రజలకు రాజుపై నమ్మకం పోతుంది. నేరము చేసిన వాడికి తప్పనిసరిగా శిక్ష రాజు విధించాలి. అప్పుడే రాజ్యంలో శాంతి స్థాపన జరుగుతుంది. గనుక వివిధ నేరాలకు రాజు ఇచ్చే శిక్షలు ఒక శృతిగా ఏర్పాటు చేసుకొని ఆ శాస్త్రము ప్రకారము వారికి శిక్షలు విధించే బాధ్యత రాజుకు ఉన్నది. నేరస్తుడు చేసిన శిక్ష ప్రకారమే అతనుకు శిక్ష ఉండాలి. నేరస్తుడు చేసిన శిక్ష ఏ విధమైనది, ఎంత తీవ్రమైనది, అది హత్య లేక దొంగతనమా, లేక మానభంగమా, లేక రాజద్రోహమా, ఇట్లాంటి నేరములను రాజు తగు విచారణ చేసి నిర్ధారణ అయిన తరువాత అనుమానం లేని విధముగా నిర్ధారణ కావాలి. అప్పుడు వారికి తగిన శిక్షలు ఏర్పాటు చేయడానికి స్మృతి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఆ రాజు. ఆ శిక్ష ఎలా ఉండాలంటే శిరచ్ఛేదము, అంగవిచ్ఛేదనము, అతని ఆస్తిని మొత్తం ప్రభుత్వం పరం చేయటము, అతనిని దేశ బహిష్కారం చేయుట, అతనికి కారాగార శిక్ష వేయుట, ఇలాంటి శిక్షలు ఏర్పాటు చేసుకోవాలి. అతను చేసే నేరానికి అనుసరించి శిక్ష ఉండాలి. అంతేగాని జేబు దొంగకు, హత్య చేసిన వారికి ఒకే విధమైన శిక్షను రాజు అమలు చేయరాదు. కనుక శిక్షాస్మృతి తగు విధంగా న్యాయ నిపుణులతో, ధర్మ నిపుణులతో సభ ఏర్పాటు చేసుకొని ఆ శిక్షాస్మృతిని రాజు ఏర్పాటు చేసుకొని
దానిని శాసనంగా చేసి అందరు ప్రజలకి దానిని తెలియజేయాలి రాజు. దాని ప్రకారము నేరస్తులకు శిక్ష విధించాలి రాజు అని చెప్పాడు ధర్మరాజు అడగగా భీష్ముల వారు. జై శ్రీమన్నారాయణ.